హాయ్ ఫ్రెండ్స్, ఐ ఎమ్ నర్సింగ్. మీరు చూస్తున్నారు ఆర్పిఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ భవ్య. వెల్కమ్ టు ఆర్పిఎస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా విడుదలైన జాబ్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. కానీ ఇక్కడ మనకి చాలా జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం ఏ వాటికి అప్లై చేసుకోవాలనే దాని గురించి చూద్దాం. అవేంటో తెలుసుకోవాలనుందా? అయితే మా వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూనే ఉండండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే స్టార్టింగ్ డేట్ November 1st, ఎండింగ్ డేట్ November 30. ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 13, సీనియర్ అసిస్టెంట్ 6, స్టెనోగ్రాఫర్ 2, సీనియర్ స్టెనోగ్రాఫర్ 2, ఆఫీస్ అసిస్టెంట్ 9. ఇక్కడ మనకి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రఫీ, సీనియర్ స్టెనోగ్రఫీ ఇక్కడ మనకి 25,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్కి అయితే 18,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. కానీ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 23,000 శాలరీ అయితే స్టార్టింగ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏజ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ 23 years, సీనియర్ అసిస్టెంట్ 33 years, స్టెనోగ్రాఫర్ 27 years, సీనియర్ స్టెనోగ్రాఫర్ 27 years, ల్యాబ్ అసిస్టెంట్ 27 years వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి 3, 5, 10. సో వీటిని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రఫీ, సీనియర్ స్టెనోగ్రఫీ ఇక్కడ 25,000 అయితే శాలరీ ఉంటుంది. కానీ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే స్టార్టింగ్ 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్ కూడా 23,000 నుంచి శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. అండ్ మనకి షార్ట్ లిస్ట్ అవ్వాలంటే రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే మనకి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే 10+2 కంప్లీట్ చేసింటారో వారు అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్కి 10+2 సైన్స్ విభాగం నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్కి అయితే పర్ మినిట్ 30 words అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, MS Word, Excel. స్టెనోగ్రాఫర్కి అయితే 80 words per minute షార్ట్ హ్యాండ్ టైప్ చేయాల్సి ఉంటుంది. సీనియర్ స్టెనోగ్రాఫర్కి చూసుకున్నట్టయితే 100 words per minute షార్ట్ హ్యాండ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ కానీ, ప్యాటర్న్ కానీ, ఎగ్జామ్ డీటెయిల్స్ కానీ, షార్ట్ లిస్ట్ డీటెయిల్స్ కానీ చూసుకోవాలనుకుంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. www.nitj.ac.in. ఇక్కడికి వెళ్ళి మీరు మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన జాబ్ డీటెయిల్స్. If you like this video, click on like button, comment and share this video. You have not subscribed our channel still? Subscribe now and hit on the bell icon to receive regular updates of our channel. Thank you friends. Thank you so much. Have a nice day. Keep smiling. Jai Hind.